ప్రకాశం జిల్లాలో అత్యుత్తమ మల్టీ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో అస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో సంఘమిత్ర హాస్పిటల్ను తీసుకొని గత 8 సంవత్సరాలుగా విజయవంతంగా నడిపిస్తుంది. ఈ హాస్పిటల్లో అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు సేవలు అందిస్తున్నారు. ప్రజల అభిష్టాన్ని దృష్టిలో ఉంచుకొని ఎకానమీ మరియు ఆరోగ్యశ్రీ స్కీమ్ లబ్ధిదారులకు కూడా హాస్పిటల్లో వైద్య సేవలు అందించేందుకు ఇప్పటికే ఉన్న 150 పడకల హాస్పిటల్ని అదనంగా మరో 100 పడకల విస్తరించామని హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు తెలిపారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రివర్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏఆర్ దామోదర్, మున్సిపల్ కమిషనర్ కె వెంకటేశ్వరరావు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి టి వెంకటేశ్వర్లు, కన్వీనర్ ఏపీడీటీఐ కొసరాజు శ్రీధర్ మరియు స్ట్రాటజిక్ అడ్వైజర్స్ మధుస్మిత పోతినేని, చైర్మన్ శ్రీ మద్దిపాటి సీతారామ్మోహన్ రావు, రీజనల్ సీఈఓ దేవానంద్, డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మమతా రాయపాటి పాల్గొన్నారు.
ఛాలెంజెస్తో జర్నీ సాగింది. అండ్ త్రూఅవుట్ ద జర్నీ మాతో కలిసి ప్రోత్సాహాన్ని ఇచ్చి నడిచిన మా శ్రేయోభిలాషులకి, వైద్యం అందుకున్న వారి ఆశీస్సులు, అన్నిటికంటే ఎక్కువగా మీ వెంట మేమున్నాము అని నిలబడిన రమేష్ హాస్పిటల్ ఫ్యామిలీ ఎంప్లాయీస్, వీరందరికీ నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. #APGetHealthy. లాస్ట్ ఇయర్ మా హాస్పిటల్ యానివర్సరీ ఆగస్ట్ 15th రోజు #APGetHealthy అనే 5-year ప్లాన్ టేకప్ చేశాం. దాంట్లో భాగంగా ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ వారి హెల్త్ మీద ఫోకస్ పెట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, ముందు జాగ్రత్త ఎంతో మంచిదని వారిలో అవేర్నెస్ పెంచాలని మా ఈ ప్రయత్నం. ఒక ఇండివిజువల్ ప్రొడక్టివ్గా ఉండాలంటే తన ఆరోగ్యం చూసుకోవాలి, అది అన్నిటికంటే ముఖ్యమైనది. అది ఇప్పుడు ఉన్న మెడికల్ అడ్వాన్స్మెంట్స్ కానీ ఎక్విప్మెంట్తో చాలా సులువుగా మారింది. లైఫ్ స్టైల్ చేంజెస్ కానివ్వండి, బ్యాలెన్స్ డైట్, ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మెడికల్ అవేర్నెస్ తోడైతే హార్ట్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ రిస్క్, స్ట్రోక్స్ లాంటి పెద్ద సమస్యలు కూడా పరిష్కారం దొరుకుతుంది. అవేర్నెస్తో పాటు కరెక్ట్ టైంలో కనుక మెడికల్ హెల్ప్ అందినట్లయితే అవి లైఫ్లో కామా లాగానే ఉంటాయి, కానీ అంత ప్రాబ్లమ్స్ కూడా ఫుల్ స్టాప్ లాగా లైఫ్కి మారవు. మా ఈ #APGetHealthy యొక్క గోల్ కూడా టు హెల్ప్ ఎవ్రీ పర్సన్ ఇన్ ద స్టేట్ టు రీచ్ ద బెస్ట్ ఆఫ్ దేర్ ఎబిలిటీ. అండ్ ఫర్ దట్ మా ఈ రమేష్ హాస్పిటల్ ఫ్యామిలీ టీమ్ విల్ బికమ్ యువర్ హెల్త్ పార్ట్నర్స్. ఇది ఏదో ఇవాళ మొదలైంది కాదు. 36 yearsగా వైద్య సేవలు నిరంతరం అందిస్తూ ప్రజలకు అందుబాటులో బెస్ట్ టెక్నాలజీ, బెస్ట్ డాక్టర్స్ని తీసుకొస్తూ రమేష్ హాస్పిటల్ సిబ్బంది రాష్ట్రానికి వారి వంతు కృషి చేస్తూనే ఉన్నారు. మా చైర్మన్ శ్రీ రామ్మోహన్ రావు గారు, డాక్టర్ రమేష్ గారు మొదటి నుండి ముందు నిలబడి ఎన్నో విలువలతో ఈ సంస్థని దిద్దారు. ఎంతమంది వేరు దారులు చూపినా కరెక్ట్ దారిలోనే నడవాలని వీరు వెళ్ళి మరీ చూపించారు. సమ్ లీడర్స్ లీడ్ బై వర్డ్స్, సమ్ లీడర్స్ లీడ్ బై యాక్షన్స్, అండ్ సమ్ బై బీయింగ్ అన్ ఎగ్జాంపుల్. మా లక్ ఏంటంటే అలా ఎగ్జాంపుల్ అయ్యి లీడ్ అయ్యే వాళ్ళు, ఆ లీడర్స్ మాకు టాప్ లెవెల్లోనే కాదు, ఎంతో విల్ పవర్ అండ్ వాల్యూస్ ఉన్న డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, సపోర్ట్ స్టాఫ్, సెక్యూరిటీ, ఆయమ్మల్లో కూడా ఉన్నారు. అదే మా ఈ సంస్థకి బలం. మా పేరెంట్స్ చాలా గట్టిగా నమ్మకంతో పాటించిన విషయం, మనం ఒక మంచి పని తలపెడితే దానికి తగినంత కృషి చేస్తే మనకి దారి దానంతట అదే కనిపిస్తుంది, కావాల్సిన సాయం అందుతుంది అని. ఈ ఆర్గనైజేషన్కి సంబంధించి అది చాలా సందర్భాల్లో రుజువైంది. హాస్పిటల్ మొదలుపెట్టినప్పుడు నుండి మా ఇల్లు ఎప్పుడు దాని పక్కనే ఉండేది. ఎందుకంటే ఎక్స్పాన్షన్ అవసరమైనప్పుడల్లా డాక్టర్ గారు ఇంట్లో గదులన్నీ కలిపేసి హాస్పిటల్లోకి వింగ్స్ లాగా యాడ్ చేసేవారు. అది ఆయనకి చాలా కన్వీనియంట్గా ఉండేది. సో మా ఫాదర్ సమయం మాకు చాలా రేర్గా దొరికినప్పటికీ వారికి కృషి ఎంత పెట్టినా అది బలం పెంచేది కానీ తగ్గించేది కాదు. సో మేము కూడా ఇంకా చిన్నతనం అంతా ఎంప్లాయీస్తో, ఇంకా పేషెంట్స్ చూపించే ఎఫెక్షన్తో, గ్రాటిట్యూడ్తో కలిసి కుటుంబంలా పెరిగాం. ఢిల్లీలో ఎయిమ్స్లో చదువుకున్నాక డాక్టర్ రమేష్ గారికి ఎన్నో అవకాశాలు ఉన్నా వారి మాతృ రాష్ట్రానికి మెరుగైన వైద్య సేవలు అందించాలనే ధ్యేయంతో మొదలైన ఈ ప్రయాణం అందరినీ కలుపుకుంటూ ఇవాళ ఒంగోలు ఈ బ్లాక్ ఓపెనింగ్కి మన ఇలా చేర్చింది. దీంట్లో ఇంకో చాలా సంతోషమైన విషయం ఏమిటంటే 8 years బ్యాక్ గుంటూరులో బర్త్ అండ్ బియాండ్ పేరుతో విమెన్ అండ్ చిల్డ్రన్ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేశాం. అది ఇవాళ ఇక్కడ ఇనాగరేట్ చేయడం జరిగింది. ఒక స్త్రీకి ఏదైనా నేర్పితే అది తన మొత్తం కుటుంబానికి నేర్పి అది ఉపయోగపడేలాగా చేస్తుంది. సో అందుకే విమెన్కి హెల్త్ ఎడ్యుకేషన్ చాలా అవసరం. బికాస్ షీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ హర్ ఫ్యామిలీస్ హెల్త్ అండ్ ఇన్ టర్న్ ద నేషన్స్ హెల్త్. బర్త్ అండ్ బియాండ్ స్త్రీలకి చేయాలంటే కావాల్సినవి రైట్ ఇన్ఫర్మేషన్, రైట్ యాటిట్యూడ్, రైట్ రిసోర్సెస్. ఈ మూడు కనుక ఒక స్త్రీకి తోడైతే తను ఎంతో చక్కగా న్యాచురల్గా బాడీలో జరిగే చేంజెస్ని స్ట్రెస్ తక్కువగా కాన్ఫిడెంట్గా హ్యాండిల్ చేయగలదు. వీటన్నిటిలోకి ప్రెగ్నెన్సీ అనేది చాలా ముఖ్యం. దానికి మేము బెస్ట్ మెడికల్ కేర్ ఫర్ హ్యాండ్లింగ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్తో పాటు ఎన్నో వర్క్ షాప్స్ ఫర్ ఇంక్రీజింగ్ అవేర్నెస్ ఫర్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కండక్ట్ చేస్తాము. ఈ వర్క్షాప్స్లో ప్రతి నెల ఒక టాపిక్ తీసుకొని గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, ఫిజియోథెరపిస్ట్, సైకాలజిస్ట్ చేత డిజైన్ చేయబడిన సెషన్ తీసుకుంటాము. ఈ సెషన్లో ప్రెగ్నెంట్ విమెన్, వారి హస్బెండ్, ఇక ఇతర ఫ్యామిలీ మెంబర్స్ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు.
9 అండ్ బేబీకి 9 నెలలు నిండే వరకు మెడికల్ హెల్ప్, అవేర్నెస్ అండ్ సపోర్ట్ చాలా అవసరం. ఒక మదర్కి అది రెస్ట్ ఆఫ్ లో మెడికల్గా హెల్ప్ తీసుకుంటే పీసీఓడి అనే ప్రాబ్లం ఫ్యూచర్లో ఫర్టిలిటీ ఇష్యూస్ రాకుండా ప్యాకేజెస్ ప్లాన్ చేసి లోవర్ ఎకనామిక్ సెక్షన్స్ వారికి కూడా బెనిఫిట్ అయ్యేలాగా చేస్తున్నాం. ఇక పీడియాట్రిక్స్ విభాగానికి వస్తే ఇక్కడ ఎన్ఐసియు, పిఐసియు, హై రిస్క్ డెలివరీస్తో పాటు వరల్డ్ వైడ్ ఫాలో అయ్యే వెల్ బేబీ హెల్త్ స్టాండర్డ్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అది ఎలా అంటే ప్రమోటింగ్ నార్మల్ డెలివరీస్, సపోర్ట్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ లాక్టేషన్, అండ్ గైడెన్స్ ఫర్ వీనింగ్ అండ్ హౌ టు స్టార్ట్ సాలిడ్స్ ఫర్ ద బేబీస్. తర్వాత వ్యాక్సినేషన్ స్కెడ్యూల్స్ అండ్ హెల్త్ ఇష్యూస్ ఉంటే కనుక వారికి రైట్ మెడికల్ ట్రీట్మెంట్ అందించడం. సో ఇవన్నీ ఇక్కడ డిపార్ట్మెంట్లో వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్. ఈ కొత్త బ్లాక్లో 2 ఫ్లోర్స్లో బర్త్ అండ్ బియాండ్ ఇనిషియేటివ్స్ చేస్తున్నాము. అండ్ ఇవాళ ఈ సందర్భంగా మీ అందరి ముందు రావడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. Thank you, ma'am, for those enlightening words. I now request Thank you, Dr. Geeta. I now call upon Dr. Ramesh Babu to say a few words. సో మొట్టమొదటిగా మీ అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించినందుకు వేదిక మీద ఉన్న ప్రజలందరికీ కూడా నా శుభాభినందనలు అండి. అట్లాగే మమ్మల్ని యాజ్ పార్ట్ ఆఫ్ ఆస్టర్ రమేష్ కోస్టల్ హెల్త్ కారిడార్. ఈ కోస్టల్ హెల్త్ కారిడార్ ఇట్ ఇంక్లూడ్స్ 2,800 people army. Why I am calling, and we are all connected. Why I am saying coastal health corridor is we are all connected. All these places, the consultants are connected, the beds are connected by PACS, tele-ICU, consultants move from one place to the other, and patients get, even from Ongole, somebody sitting in the ICU or emergency room is monitored there by our central command station in Vijayawada. And we can advise, we can interact with the doctors here. Likewise, surgeons come from there, pediatric cardiologists come from there, treat here. So we want to bring in uniform access of healthcare, quality healthcare to all our to all our patients. And see, like when I started 36 years ago and started growing, there were a lot of ample opportunities in the past 10 years to grow in places like Hyderabad, Vizag or other states, to make it a big business model to earn thousands of crores. But the other is just stick to your profession, ascend up in your professional knowledge and give what best you can give to the local people. That is the reason why we connected all these 4 districts where we can have complete supervision rather than extending to Vizag, Hyderabad and all these places. So we thought this is better, and our promoters and our uncle felt that you be happy with what you have. Don't just jump and run in there. You don't know what is happening there, the quality of service and all. Here we are sure we have seen that the actually ICU. So we have chosen this path, and we believe in 4-way truth. 4-way truth, I think all of you know. Whatever path you take in your life, whatever test you do in a laboratory, or whatever advice you give, whether you do an angiogram or whatever you do, then next, what is the advice to the patient? Is it truth? Is it truthful? Is it fair? Is it fair to all? Does it build relationship between the patient and the doctors? And is it beneficial to all? This is 4-way truth, which is a global principle on which the whole life, everybody's life should depend on this, whatever they do, whether it is healthcare or not anything else. Preventive medicine, precision medicine, telemedicine, artificial intelligence, like digital twinning and so many other things. And we try to understand the fallacies of clinical research all over which has been happening. Any drug which comes into the market, we don't jump. We study it, we wait for it, and then we analyze in our meetings, then only we take up the drug or any device.
we don't jump. Because now we know that 80% of the clinical research is not done in a scientific manner. I think everybody knows that. So the dogmas of and ignorance in medical profession and need for continuous education for the medical fraternity is very much needed. I still keep seeing people practicing what they were taught 20 years ago and sticking to that. And the traditional path, traditional models, especially in cardiology and other departments, have gone up. And before this, I just would like to say, I chose cardiology for two reasons. When I was just 12 years old, one of my our truck drivers, who was playing caroms with me almost regularly and who was beating me every time. He was so precise, like precision medicine you are calling, he was so precise that when he hits a coin, it goes to that pocket, bends and then falls. It never hits and comes back. That is the precision he had. I learned a lot from him. Unfortunately, he died at the age of 38. His name is Panakal Rao, and he was our truck driver. And I went and saw the body. It was a little, lot of discomfort in me. Again, when I was doing house agency in Guntur Medical School, college, government hospital, I was a ER physician, junior ER physician. Then one Motakuli from Michiyad or somewhere, he came with breathlessness. He just came walking, but within the next 10 minutes, he died in my hands. Because he had massive pulmonary edema, massive attack. He was absolutely asymptomatic. He went to the market to work, but then he had breathlessness. So, totally asymptomatic patients, how they died. So this was an enigma for me, how it was happened. And then ఆస్టర్ రమేష్ గ్రూప్కి 250 బెడ్స్కి ఎక్స్టెండ్ చేసిన కూడా కంగ్రాచులేట్ చేస్తా ఉన్నానండి యాజమాన్యాన్ని. వేదిక మీద ఉన్నటువంటి డాక్టర్ రమేష్ గారికి, రామ్మోహన్ రావు గారికి, మధుస్మిత గారికి, వేమిడి వెంకటేశ్వరరావు గారికి, శ్రీధర్ గారికి, అదేవిధంగా శివానంద్ గారికి, మరియు కమిషనర్ వెంకటేశ్వరరావు గారికి, దీపా గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఆస్టర్ రమేష్ మెడికల్ అండ్ నాన్ మెడికల్ పారామెడికల్ స్టాఫ్ అందరికీ, మీడియాకి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు. చాలా సంతోషం. మొదట్లో సంఘమిత్ర హాస్పిటల్ ఏర్పడిన తర్వాత డాక్టర్ రమేష్ గారు టేక్ ఓవర్ చేసి రమేష్ హాస్పిటల్గా మార్చి రూరల్ నుంచి అభివృద్ధి పదంలో నడుస్తున్నటువంటి ఈ ప్రాంతంలో కార్డియాక్ సర్వీసెస్ని, అదేవిధంగా కార్పొరేట్ సర్వీస్ని ఎక్స్టెన్సివ్ మేనర్లో ఈ ప్రకాశం జిల్లాలో వారు చొరవ తీసుకున్నందుకు ముందుగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా ఈ రోజున పేదల కోసం ఏదైతే ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఎన్టీఆర్ వైద్య సేవ కావచ్చు, అదేవిధంగా అల్పాదాయ వర్గాలకు కూడాను వారి ట్రస్ట్ ద్వారా కార్పొరేట్ వైద్యాన్ని అందించాలనేటువంటి సంకల్పంతో బర్త్ బియాండ్ బ్లాక్ని ఎక్స్టెండ్ చేసుకున్నందుకు వారికి నేను ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. హెల్త్ కేర్లో వారి ప్రయాణాన్ని గురించి కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఇందాక వాళ్ళతో చెప్పాను, విజయవాడలో వాళ్ళ హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఇంకా ఎంబీబీఎస్లో కూడా చేరలేదని చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడాను మన ప్రాంతంలో ఈ సేవలను వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తూ ఈరోజు ఉన్నటువంటి టెక్నాలజీ పరంగా టెలిమెడిసిన్ సర్వీసెస్ని వారు అందించడం ఒక బ్లాక్లో కూడా చూడడం జరిగింది. వారు గుంటూరు, విజయవాడ, ఒంగోలు 3 హాస్పిటల్స్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్నాలజీ, టెలిమెడిసిన్ అంటే అనుసంధానం చేయడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్నాలజీని అన్ని రంగాల్లో, ముఖ్యంగా వైద్య రంగంలో కూడా అందజేయాలనేది వారి ఆలోచన. అందులో భాగంగా విశాఖపట్నంలో మొదటిసారి గ్లోబల్ సమ్మిట్ కూడా ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. దీనికి శ్రీధర్ గారు కూడా వాళ్ళు అటెండ్ అయినట్లు వారు కార్యక్రమం గురించి తెలియజేయడం జరిగింది. ఇది
మన ప్రభుత్వంలో త్వరలో జనరల్ హాస్పిటల్స్, టీచింగ్ హాస్పిటల్స్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ని మనం స్టార్ట్ చేసేటువంటి ప్రయత్నాల్లో ఉన్నాం. అంటే మనకంతా అడ్వాన్స్డ్గా ఈరోజు వారి మాటల్లో నిన్న చెప్పడం జరిగింది. చాలా సమస్యల పరిష్కారం ఏఐ ద్వారా మనం ముందుకెళ్తాం అని చెప్పడం జరిగింది. ఇంకోటి గోల్డెన్ అవర్ గురించి వారు పబ్లిసైజ్ చేయటం, స్టిల్ ప్రజల్లో అవగాహన లేకపోవటం. ఎంత మనం ప్రివెంటివ్ మెడిసిన్ మనం ముందుకు వెళ్ళాలనుకున్నా కానీ గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని నమ్మకాలు, విశ్వాసాలు వారికి కొంతమంది చెప్తేనే ముందుకు వచ్చేటువంటి పరిస్థితులు ఇంకా ఉన్నాయి. విస్తృతమైనటువంటి అవగాహన అనేది కల్పించాల్సిన బాధ్యత మనం సర్వీస్ ప్రొవైడర్స్గా, అది మన ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నటువంటి వాళ్ళని కూడా నేను అన్ని రకాలు, నాట్ ఓన్లీ ఆస్టర్ రమేష్, సర్వీస్ ప్రొవైడర్స్గా అందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడంలో చాలా ప్రముఖ పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. ఇంత టెక్నాలజీ వచ్చింది, ఒంగోలులో కూడా బైపాస్ సర్జరీ చేస్తున్నారా అనేటువంటి పరిస్థితుల్లో మనం హైదరాబాద్, ఇందాక రమేష్ గారు చెప్పినట్టు హైదరాబాదు, తర్వాత వైజాగ్, విజయవాడ అటువంటి ప్రాంతాల నుంచి మన ప్రాంతాల్లో కూడా వచ్చే పరిస్థితుల్లో చాలామంది ఒంగోలు ఆపరేషన్ ఎలా చేస్తారో హైదరాబాద్ వెళ్దాం, చెన్నై వెళ్దాం అనేటువంటి అపోహలు కూడా ఉన్నాయి. ఇటువంటి వాటన్నిటికీ అదేవిధంగా గోల్డెన్ అవర్ ట్రీట్మెంట్ అనేది ప్రభుత్వం కూడా స్టెమీ అనే దాన్ని ప్రోగ్రాం తీసుకున్నప్పటికీ కూడాను అవగాహన లోపం, చాలా వరకు మరణాలు వస్తూ ఉన్నాయి. ఈ విధంగా నేను మీడియాను కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఉన్నటువంటి సేవల్ని ప్రజలకు చేరవేసే దానిలో మీరు కూడా, అంటే ఒక సపరేట్ కాలమ్స్ మీరు ఇస్తున్నప్పటికీ కూడాను మన ప్రాంతాల్లో జిల్లా పేపర్స్లో కూడాను ఉన్నటువంటి సర్వీసెస్ని పబ్లిక్ తెలియజేస్తుందని చెప్పి అవసరం ఉందని చెప్పేసి, అదేవిధంగా ఇక్కడ డిఎన్బి కోర్సెస్ని కూడా స్టార్ట్ చేస్తామన్నందుకు చెప్తున్నాను. చాలా సంతోషం. మెడికల్ ఎడ్యుకేషన్ ఎంకరేజ్మెంట్ చేస్తూ, అదేవిధంగా సిఎస్ఆర్లో భాగంగా నేను ఒకటి దర్శి కొండేపి హాస్పిటల్ విజిట్ చేసిన సందర్భంలో మన రాష్ట్ర రమేష్ ఒంగోలు యాజమాన్యాన్ని మాట్లాడిన తర్వాత బాయిల్స్ ఆపరేటర్స్, థియేటర్ లైట్స్, టేబుల్స్ ఇవన్నీ కూడా ఇచ్చినందుకు రాష్ట్ర రమేష్ యాజమాన్యానికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలలు కూడా సామాజిక బాధ్యత కింద మీరు ఇవి అందజేసేందుకు నేను మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ కూడాను ఈరోజు మాతృ మరణాలు, శిశు మరణాలు అనేది మన యొక్క రాష్ట్ర ప్రగతిని, పురోగతిని తెలియజేసేటువంటి పరిస్థితి. ఈ హెల్త్ ఇండెక్స్ని తగ్గించడంలో మీరు కూడా హాస్పిటల్లో కూడా భర్త బియాండ్ అనే పేరు తీసుకోవడం, దాంతోపాటు పైన మీరు ఏర్పాటు చేసినటువంటి ఛాంబర్స్ని, నియోనేటల్ అండ్ పీరియడ్ ఐసీయూస్ ఇవన్నీ కూడా దోహదపడతా ఉన్నాయి. మనందరి యొక్క లక్ష్యం, మనకి ముఖ్యమంత్రి గారి ఆలోచన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గారా వారి లక్ష్యం. పేరు ప్రైవేట్ రంగంలో ఉన్నట్టు మేము ప్రభుత్వ రంగంలో ఉన్నాం. మనందరి గోల్ ఒకటి మాత్రం, ఈ సూచనల్ని, ఆరోగ్య సూచనల్ని ప్రభుత్వ నిర్దేశించగా తగ్గించుకుంటూ ప్రాణాలని కాపాడుకుంటూ, అదేవిధంగా ఇక్కడ ది మోస్ట్ ఇంపార్టెంట్ ముఖ్యమంత్రి గారు పాపులేషన్ మేనేజ్మెంట్ చెప్తారు. మనకి ఫెర్టిలిటీ రేటు, బర్త్ రేటు కూడా పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. దీనికి అవసరమైతే రీకనలైజేషన్ పరిస్థితుల్లో కూడా మీరు ఫెసిలిటీస్ని క్రియేట్ చేస్తే బాగుంటుంది అనేది నేను నా వైపు నుంచి వ్యక్తిగతంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే కొంతమంది అనుకోని సందర్భాల్లో వాళ్ళ చిల్డ్రన్స్ లాస్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటిది రీకనలైజేషన్ తెలియని పరిస్థితులు కూడా ఉన్నాయి. మీరు బియాండ్ పార్ట్ తీసుకున్నప్పుడు దానిలో ఒక పార్ట్గా దీన్ని కూడా టేకప్ చేస్తే బాగుంటుంది అనేది నా అడ్వైజ్ అండి. ఇది నేను ప్రభుత్వం దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళదలుచుకున్నాను. ఈరోజు పాపులేషన్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. భవిష్యత్తులో వృద్ధులే మిగిలేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అందువల్ల ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేటు ఆసుపత్రులు ఒకటి కాకుండా ఈరోజు అన్ని విషయాల్లో మీరున్నారు. అన్ని రకాల వైద్యం, భవిష్యత్తులో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఈ హాస్పిటల్లో చేపట్టాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, ఈ ప్రాంత ప్రజలకి ఆస్టర్ రమేష్ యొక్క సేవలు మరింతగా విస్తృతంగా చేయాలని, ఈ ప్రాంతాల్లో ప్రాణ రక్షణతో పాటు అదేవిధంగా మనకి అవేర్నెస్ క్రియేట్ చేసేలా మీ వంతుగా మీరు పూర్తి సహకారాలు అందించాలని, మీరు దినదిన ప్రవర్ధమానమయ్యి మంచిగా మీ హాస్పిటల్ వర్తీలు విస్తరింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
visualization surgery, sir. We have done quite a few surgeries, and we also have assisted. I now call upon our Managing Director, Dr. Ramesh Babu Garu, to felicitate the Minister. Few things I want to say. When Ramesh Garu completed his MBBS, I was 3 years old. He is a rank holder in MBBS, did MD names, DM names, and that was in 1988. And he could have settled anywhere in the world with those kind of degrees and kind of, the expertise, experience that he has got from AIIMS. But he decided to stay back in his own homeland and serve the community here. And the most surprising thing is he is one of the most inspiring person. Even now he works for, I think, 20 hours a day. 20 hours, I'm not exaggerating. That's the truth. Sleeps at 10 o'clock, wakes up at 2 o'clock, and the whole day he works. So it's very, very, and the work happens actually for the patients. He thinks only about the patients, patient care, how to bring in new things for the patients, to support patients, to save lives. So that's always this is the same thought. Otherwise, like Sir said, he could have grown multifold, he could have expanded to any part, it could have become a very big business conglomerate, but his focus was on the patient care. So when we also were looking at a partner in Andhra, none better than him, who is very solid on his ethics and very focused on patient care. So that's why we started partnering with Ramesh Hospital, and we are very happy and proud, sir. We are a part of Ramesh Group, and another important thing is that this particular unit, he always listens to patient. I keep on telling sir whenever I meet, if an employee has to work in any organization, that is Ramesh Hospital, because he always takes care of employees as his family. He always listens to the employees, and this concept of this hospital also has come from our doctors, especially Dr. Vamshi, who is here. He and a few doctors have actually requested sir to start one more unit, looking at the requirement of Ongole unit. So that's how the new unit has come up now. So I'm thankful, sir, for giving Ongole a new gift in 2025 with the support of all the doctors here. And finally, I give you assurance that, as Ramesh will serve the society in the best possible manner, the most ethical manner, and whatever is the most befitting the society requires. So that assurance and promise is always there. And I'll just end with a small joke. When I came first to Ramesh Hospital, sir had a look at me and said that you have to do a CT angiogram immediately. Okay. కారణం ఏమిటంటే ప్రతిసారి డాక్టర్ గారు వన్ మోర్ ఫెదర్ ఇన్ యువర్ క్యాప్ అంటే మరొక కిరీటంలో మరొక కలికి తురాయి అంటారు. వేదిక పైన వేదిక ముందు ఉన్నటువంటి ఎందరో మహానుభావులు. ఇక్కడ రమేష్ గారు బహుశా నాకు చిన్న కురాడు తగ్గించే జూనియర్ నుంచి తెలుసు, కానీ అనుబంధం నాకేమిటంటే ఒక 28 సంవత్సరాలుగా అనుబంధం. రమేష్ గారి గుండెకాయ పేషెంట్ కేర్ అనుకుంటున్నాను. మామూలుగా లబ్ డబ్ ఉంటుంది కదా మన గుండెకాయలని, ఆయన గుండెకాయ అలా కాదు, పేషెంట్ కేర్. అంటే 4 గంటల నిద్రలో కూడా పేషెంట్ కేర్.
మిత్రులారా, అంటే ఒక వ్యక్తి విజయాన్ని సాధించాలి అంటే ప్రజలకు సేవ చేయాలి. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధన్వాత్ అనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అంటారు. అంటే ఇంకొక వృత్తి జోలికి పోకుండా వడ్డీ వ్యాపారాలు, లారీ వ్యాపారాలు, ఇంకో వ్యాపారాలు చేయకుండా కేవలం వృత్తి ధర్మం ఏమిటి అంటే ప్రజలను వ్యాధి నుండి కాపాడుట, వ్యాధి రాకుండా కాపాడుట, బోత్ ప్రివెంటివ్ మెడిసిన్ అండ్ క్యూరేటివ్ మెడిసిన్, ప్రొఫిలాక్టిక్ మెడిసిన్. అది వారి యజ్ఞం, వారి ధ్యేయం. ఇది ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఈ బిడ్డ పెరుగుతుండని చూస్తున్నాను, ఇంకా పెరుగుతోంది. ఇక్కడ స్టాఫ్ కూడా ఏమిటంటే ఇదొక ఏదో ఉద్యోగం కాదు, ఇది ఉద్యోగం కాదు. ఈ సేవలో నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిస్తాను అన్నట్లుగా పనిచేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి సంస్థ. అందుకే ఇప్పుడు రమేష్ గారు, డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ రమేష్ హాస్పిటల్స్, ఇక్కడ నానుడిది. ఉద్యోగుల్ని డియర్ ఎంప్లాయీస్ అని అడ్రస్ చేయరు, డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ రమేష్ హాస్పిటల్స్ అని. ఈ బాణాలు వేసే అర్జునుడికి వెనక ఒక కృష్ణుడు ఉన్నాడు. ఆయన ఎవరంటే అమ్మలు కూర్చున్న చూడండి, ఎంఎస్ రామ్మోహన్ రావు. ఆయనేమో అటు బాణం వేయి అంటారు, అంటే ఏం చేస్తుంటారు, అటు అక్కడ ఓపెన్ చేయి అంటే అటు వెళ్ళి అటు ఓపెన్ చేస్తూ ఉంటారు. సో ఈ కృష్ణార్జునుల ఈ కలయిక అద్భుతమైనటువంటి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, ఇది స్వర్ణాంధ్రప్రదేశ్, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్. ఆరోగ్యం ఉంటేనే దేవుడా నాకు ఇంకేమి ఇవ్వకు, కానీ ఇస్తే ఆరోగ్యము, విద్య, ఈ రెండు ఇస్తే చాలు. నువ్వు మ్యాడ్లు ఇవ్వద్దు, నిద్ర ఇవ్వద్దు, ఏమి ఇవ్వద్దు, కానీ వస్తాయి ఇవన్నీ కూడా. ఆరోగ్యము, విద్య, ఈ రెండు ఉంటే అన్నీ వస్తాయి. డబ్బు కోసం పని చేస్తే డబ్బు రాదు, పని రాదు. చేసుకుంటూ వెళితే వస్తుంది, అవసరానికి సరిపోయేటట్లుగా వస్తుంది. ఇందాక ఒక 4 మంచి సూత్రాలు చెప్పారు. గత 120 సంవత్సరాలుగా హెర్బర్ట్ జే టేలర్ అనేటువంటి ఒక మహానుభావుడు అందించినటువంటి ఒక 4-way టెస్ట్ రోటరీ ఇంటర్నేషనల్లో అనుసరించేటువంటి ఒక 4-way టెస్ట్. డాక్టర్ రమేష్ బాబు గారు ఈజ్ ఆల్సో ఏ రొటేరియన్, మెంబర్ ఆఫ్ ది రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ, ది ఓల్డెస్ట్ క్లబ్, 82 సంవత్సరాల క్లబ్. ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ దట్ క్లబ్. అందులో ఒక 4-way టెస్ట్ అని ఉంది, దాన్ని చాలా చక్కగా చెప్పారు. ఏదన్నా చేసే ముందు మనసా వాచ కర్మణ, ఇది సత్యమా, ఇది ద ట్రూత్, ఇది సత్యమా, నేను చేస్తున్నది ఇది సత్యమా, సత్య దూరమా, సత్యమా, ఇది నిజమా, అబద్ధమా, ఫస్ట్ ప్రశ్న. రెండవది, ఈజ్ ఇట్ ఫెయిర్ టు ఆల్ కన్సర్న్, ఇది అందరికీ మేలు చేస్తుందా, నేను చేస్తున్నటువంటి ప్రాక్టీస్, నేను అవలంబిస్తున్నటువంటి విధానాలు, నా పద్ధతులు, నా ఆలోచన, నా మాట, నా చేత, ఇవన్నీ కూడా ఇవి ప్రజలకు మేలు చేస్తుందా. మూడవది, విల్ ఇట్ బి బెనిఫిషియల్ టు ఆల్ కన్సర్న్, ఇది అందరికీ ప్రయోజనకరమా, ఇది ఉపయోగపడుతుందా. రమేష్ హాస్పిటల్స్లో అవలంబిస్తున్నటువంటి యాస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒక గొప్ప కలయిక అది. ఈ యాస్టర్ రమేష్ హాస్పిటల్స్లో అవలంబిస్తున్నటువంటి పద్ధతులు ప్రజలకు ప్రయోజనకరమా, అవి మేలు చేస్తున్నాయా. ఎంతమందిని నేను చూశాను, ఆ గేటు దగ్గర ప్రాణాలు పోయాయి, హార్ట్ బీట్ లేదు, పడిపోయారు, అక్కడే గేట్ దగ్గర పడిపోయారు. చూస్తే పల్స్ లేదు, హార్ట్ బీట్ లేదు. అక్కడి నుంచి దాన్ని
మళ్ళీ ఒక పునర్జన్మ, మళ్ళీ జన్మనిచ్చినటువంటి సందర్భాలు అనేకం చూశాను. డ్యామేజ్ గారు కూడా తెలుసు వారికి. అటువంటి శిక్షణ ఇచ్చారు ప్రతి వారికి కూడా. ఈవెన్ దిస్ సెక్యూరిటీ గార్డ్స్ ఆర్ ట్రైన్డ్ ఇన్ బిఎల్ఎస్, బేసిక్ లైఫ్ సపోర్ట్లో. ఈవెన్ సెక్యూరిటీ గార్డ్స్ అక్కడే రిససిటేషన్ ప్రారంభం అవుతుంది. అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్, అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటర్స్ అందరూ కూడా డెడికేటెడ్. ఒకటే ధ్యేయం, ఈ పేషెంట్ని ఎలా బతికించాలి, ఎలా బాగు చేయాలి, ఎలా మళ్ళీ వాళ్ళకి స్వస్థత చేకూర్చాలి. ఇది ఒకటే ధ్యేయం. ఆ ధ్యేయం ఉన్నప్పుడు ఏది చేసినా సరే అది విజయవంతం అవుతుంది.